ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు, సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని, వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి ఏ విధమైన సంబంధము, బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు. ధన్యవాదములు. నమస్కారం దత్త గారు. నమస్తే అమ్మా. దత్త గారు, మరి అన్ని రాశుల్లోకెల్లా రెండవ రాశి అయిన వృషభ రాశి వారికి ఏ రాశి అనుకూలంగా ఉంది అంటారు? ఏ రాశి వారిని పెళ్లి చేసుకుంటే వాళ్ళ జాతక రీత్యా కానివ్వండి, లేకపోతే ఫర్దర్ గా వాళ్ళకి మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది అంటారు? శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకునేది చాలా మందికి ఉపయోగపడుతుంది అని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఎందుకంటే అమ్మా, చాలామంది ఏంటంటే ఇప్పుడు వృషభ రాశి వారికి సంబంధించి చూసుకుంటే అసలు ఏ రాశి వారికైనా ఖచ్చితంగా మనిషికి 25 ఏజ్ లేదంటే 35 ఏజ్ ఈ లోపే కదమ్మా వివాహం అయ్యేది. ఖచ్చితంగా మనిషికి అనేవాడికి ఎవరికైనా సరే వివాహమైన తర్వాతే లైఫ్ అనేది ఉంటుందన్నమాట. కొంతమందికి వివాహం అవ్వకుండా లైఫ్ ఉంటుంది, కొంతమందికి వివాహం అయిన తర్వాత అనేది ఉంటుంది. అయితే మంచా చెడ అనేది వివాహమే నిర్ణయిస్తుంది. చాలామంది చూడండి, వివాహం అయిన తర్వాత కొంతమంది భయంకరంగా కొట్టుకుంటూ ఉంటారు, కొంతమంది వివాహమైన తర్వాత బాగా సుఖపడతారు, కొంతమంది వివాహమైన తర్వాత అన్నిట్లో కూడా మంచి సుఖ సంతోషాలతో ఉంటారు. వివాహానికి ముందు తిండి కూడా గడవదు, వివాహమైన తర్వాత సుఖ సంతోషాలతో ఉంటారు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి అంటే ఈ రాశి అనేది నిర్ణయిస్తుందా లేదంటే ఈ వివాహం అనేది నిర్ణయిస్తుందా అంటే 100% నిర్ణయిస్తుంది. ఎందుకంటే 9 పోగులు ఎప్పుడైతే మనం వివాహానికి 9 పోగులు, అదేవిధంగా మనం చూసుకుంటే కనుక జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత 9 పోగులు కానీ 108 పోగులు కానీ మంగళసూత్రం కట్టడం జరుగుతుందన్నమాట. ఎప్పుడైతే ఈ మంగళసూత్రం అనేది కట్టడం జరుగుతుందో అప్పుడు ఇద్దరికీ కూడా గ్రహాలన్నీ కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది. అది వీళ్ళకి చెడు గ్రహాలు వీళ్ళకి మంచి జరుగుతాయి, వీళ్ళ చెడు గ్రహాలు వీళ్ళకి మంచి జరుగుతాయి. అంటే 2 విధాలుగా అంత మంచి జరుగుతుంది ఖచ్చితంగా. అంటే కుటుంబంలో 2 కుటుంబాలు కలవడం అనేది సామాన్యమైన విషయం కాదమ్మా. కాబట్టి ఈ రాశి బట్టే ఉంటుంది మెయిన్గా. ఈ రాశి ఇప్పుడు వృషభ రాశి వారికి ఏ రాశితో బాగుంటుంది, ఏ రాశితో అనుకూలంగా ఉంటుంది అనేది తెలుసుకుంటే వారు సుఖంగా ఉంటారనమాట. ఓకే. ప్రప్రథమంగా చూసుకుంటే వృషభ రాశి వారు కర్కాటక రాశి వారిని వివాహం చేసుకోవడం అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా వృషభానికి, అదేవిధంగా కర్కాటకానికి, సింహంకి, వృషభానికి, సింహానికి, అదేవిధంగా వృషభ రాశి, కన్యా రాశి, వృషభ రాశి, వృశ్చిక రాశి, అదేవిధంగా వృషభ రాశి, మకర రాశి, వృషభ రాశి, కుంభరాశి, ఈ విధంగా చేసుకుంటే కనుక బాగుంటుంది. వృషభ రాశి, మీనరాశి, ఈ రాశుల ద్వారా వీరికి ఏంటంటే వృషభానికి అధిపతి శుక్రుడు అవ్వటం వల్ల శుక్రుడు వివాహకారకుడు, భాగ్యకారకుడు, కలత్రకారకుడు ఎన్నో పెద్దలు నిర్ణయించారు. ఈ శుక్రుడు అనే ఆయన జీవితంలో మనకి నిర్ణయిస్తాడనమాట. ప్రతి విషయంలో మనకి బాగా శుక్రుడు నీచంగా ఉన్నాడనుకోండి, అత్తగారి రూపంలో వచ్చి కూర్చుంటుంది. మంచి మంచి స్థితిలో ఉన్న అత్తగారి రూపంలోనే మనకు వస్తుంది. ఏది రావాలన్నా వాళ్ళ ద్వారానే మనకు అందుతుంది. అన్నిట్లో కూడా శుక్రుడు చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి ఎప్పుడైతే ఈ వివాహానికి శుక్రుడు కారకుడు అవుతాడో, కాబట్టి కర్కాటకాని వారిని అవ్వచ్చు, అదేవిధంగా సింహరాశి వారిని, ఈ విధంగా అందరినీ కూడా వివాహం చేసుకోవచ్చు అనమాట. అన్నిట్లో కూడా అనుకూలత అనేది ఉంటుంది. అయితే దీనిలో మరి నక్షత్రాలు ఉంటాయి. ఇప్పుడు మనం చూసుకుంటే తులారాశికి చిత్తా నక్షత్రం అవ్వచ్చు, కొన్ని శాంతి నక్షత్రాలు ఉన్నప్పటికీ కూడా అవగాహన అనేది ఏర్పడి సుఖ సంతోషాలతో ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సరిపోని రాసులు ఉంటాయి. సరిపోని రాసులు అంటే ఏంటంటే వీరికి వారికి వివాహం చేసుకోవడం వల్ల చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న మనస్పర్ధలు, చిన్నవే కానీ అదే పెద్దగా దారి తీస్తాయి. మనం చిన్నదానిలో ఉన్నప్పుడే తుంచేయాలి. అంటే ఏం చేయాలి అనేది కూడా చెప్దాం. మనం చూసుకుంటే కనుక మరి వృషభ రాశి వారికి, మిథున రాశి వారికి ఇబ్బందికరంగా ఉంటుంది. వృషభ రాశి వారికి, మిథున రాశి వారికి చూడండి, వృషభ రాశికి అధిపతి శుక్రుడు, మిథున రాశికి అధిపతి బుధుడు. శుక్రుడు బుధుడు స్నేహితులే, ఎప్పుడైనా సరే ఇద్దరు స్నేహపరంగా ఉంటుంది. మరి ఎందుకు సెట్ అవ్వలేదు? అంతే కదమ్మా, ఇద్దరు మిత్రులైనప్పుడు బ్రహ్మాండంగా చేసుకోవచ్చు కదా. అంటే ఎప్పుడైనా సరే పక్క రాశి అనేది అంతగా అనుకూలత అనేది ఉండదు. అంటే కుటుంబ స్థానంలో బుధుడు ఉండటం వల్ల మొండిగా ఉండటం, చిన్న చిన్న ద్వారానే మనస్పర్ధలు రావడం, తెలియని ఆందోళనకు గురవ్వటం, అలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా మిథునం, కన్య, వృశ్చికం, మీనం, ఈ 4 కూడా మనం చూసుకుంటే కనుక మిథునం, తుల, ధనస్సు,
మేషం. ఈ 4 రాసులు అనేది వివాహానికి పొంతన పనికిరాదు. మిథునానికి అధిపతి బుధుడే. మరి చూడండి, వృషభ రాశికి అధిపతి ఎవరు? శుక్రుడు. తులారాశికి అధిపతి కూడా శుక్రుడే. శుక్రుడైనప్పటికీ కూడా కొన్ని స్థానాల్లో చూసుకుంటే వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల ఎప్పుడైతే ఈ షష్టమ స్థానం అయిందో, షష్టమ గ్రహాలు అనేది శత్రుస్థానం కాబట్టి ఇద్దరికి ఒకరికొకరికి శత్రుత్వం అనేది ఏర్పడుతుంది. ఇద్దరిని ఒకరినొకరు చూడంగానే అనవసర విషయాలను గొడవలు పడుతూ ఉండటం, ఎవరో స్త్రీ అవ్వచ్చు, ఎవరో పురుషు, అంటే వేరే వాళ్ళ భార్యాభర్తలు ఉన్నారనుకోండి, భార్యాభర్తలు వేరే వాళ్ళ భార్యాభర్తల వల్ల వీళ్ళు గొడవలు పడుతుంటారు. వాళ్ళని చూసి వీళ్ళు, అదేవిధంగా వాళ్ళు బాగుపడిపోయారనో, వాళ్ళు ఏడ్చారనో, వాళ్ళు సరిగా లేరనో, ఏదో ఒక విషయంలో వీళ్ళు తలుచుకొని బాధపడాల్సి వస్తూ ఉంటుంది. అది కంట్రోల్ అవ్వాలి ఫస్ట్. కాబట్టి ఇది పనికిరాదు. ధనస్సు రాశి వృషభ రాశి చేసుకోకూడదని ఉంది. వృషభ రాశి ధనస్సు రాశి ఎందుకు చేసుకోకూడదండి అంటే, మనం చూసుకుంటే కనుక వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు. ఈ ధనస్సు అష్టమ స్థానం. అష్టమ స్థానాధిపతి గురువు అయ్యాడనమాట. అయితే ఇంకోటి ఏంటంటే, ఈ వృషభ రాశికి అధిపతి ఎవరయ్యా అంటే శుక్రుడు. అదేవిధంగా ధనస్సు రాశికి అధిపతి గురువు. ఈ ఎప్పుడైనా సరే దైవతా గురువు ఎవరమ్మా? దైవతా గురువు ఎవరయ్యా అంటే బృహస్పతి. రాక్షస గురువు ఎవరయ్యా అంటే శుక్రుడు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తుంటారు, శుక్రుడు ఎప్పుడు దేవతలకి కాకుండా రాక్షసులకు అందిస్తుంటారు ద్రవ్యం అంతా కూడా. కాబట్టి ఇద్దరికి ఒకరికంటే ఒకరికి సఖ్యత ఉండదు. కాబట్టి ఇద్దరు ఒకరి దగ్గరే నేర్చుకున్నారు మంత్రాలు కూడా. కానీ ఒకరంటే ఒక్కొక్కరిని ఎన్నుకున్నారు. కాబట్టి మనకి వీరు వివాహం చేసుకోవడం వల్ల ప్రతి దానిలో కూడా గొడవలు అవుతూ ఉండటం. అంటే వీరికి బాగా మంచి ఆలోచన ఉంది, భర్త మీద మంచి ఒపీనియన్ ఉందనుకోండి, భార్యకు ఉండదు. భార్యకి మంచి ఒపీనియన్ ఉంది, మా భర్త వస్తే ఇలా చేయాలన్నీ చేసి పెట్టాలని, భర్తకు ఉండదు. అంటే ఇద్దరికి సఖ్యత అనేది ఉండదు. కాబట్టి ధనస్సు, మీనానికి అధిపతి కూడా మనకి గురువే. కాబట్టి ఈ విధంగా వీరి ద్వారా వివాహం చేసుకోవడం అనేది పనికిరాదు. మేషానికి అధిపతి కుజుడు కాబట్టి కుజుడికి, అదేవిధంగా పక్క రాశి కాబట్టి శుక్రుడికి. కాబట్టి ఈ విధంగా పనికిరాదు. అంటే వివాహం చేసుకోవడం వల్ల చిన్న చిన్న సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. మిథున రాశి, అదేవిధంగా తులారాశి, ధనస్సు రాశి, మేషరాశి, ఈ 4 రాశులు అనేది అంతగా అనుకూలత ఉండదు. కాబట్టి చిన్న ద్వారానే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మరి ఏం చేయాలండి అంటే, వృషభ రాశికి అధిపతి శుక్రుడు ఒకవేళ మనం చూసుకుంటే మిథున రాశితో వివాహం అవుతే ఏం చేయాలంటే, ప్రతినిత్యము కూడా బుధ కవచం చదువుకోవాలి, విష్ణు సహస్రనామం పారాయణం చేయాలి, విష్ణు భగవాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో కొలవాలి, ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరించాలి. అన్నిట్లో కూడా విజయం సాధిస్తారు. అదేవిధంగా తులారాశి చేసుకున్నారనుకోండి వృషభ రాశి వారు, ఎప్పుడు ప్రతినిత్యము కూడా శని భగవానుడి యొక్క అధిష్టాన దేవత హనుమత్ అనమాట. అంటే శత్రువుల్ని సంబంధించింది మెయిన్గా ఆంజనేయ స్వామి కాబట్టి హనుమత్ ఉపాసన చేయడం వల్ల వీరికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అంటే హనుమాన్ చాలీసా కూర్చొని పారాయణం చేయడం, ఆంజనేయ స్వామిని ఎంతో భక్తి శ్రద్ధలతో వేడుకోవడం అనేది మంచి శ్రద్ధగా చేస్తే మంచి ఫలితం వస్తుంది. స్వామి ఇది ఆడవాళ్ళు చేయొచ్చా, మగవాళ్ళు? చాలామందికి డౌట్ ఉందన్నమాట. హనుమాన్ చాలీసా ఎవరైనా చేయొచ్చు. భక్తి ఇక్కడ మనం ఎవరో పరపురుషుడిని ఊహించట్లేదమ్మా, పరదేవతను ఊహిస్తున్నాం. కాబట్టి దేవుడి పరంగా మనం ఏ భగవాన్ని అయినా సరే భక్తి శ్రద్ధలతో కొలవచ్చు. అయితే మరి శివలింగానికి అభిషేకం చేయొచ్చా? శివలింగం శివుడి యొక్క లింగం కాబట్టి శివుడి లింగానికి అభిషేకం పనికిరాదు. కానీ మిగతా శివుడి ఆరాధన చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ విధంగా భక్తి శ్రద్ధలు ఆంజనేయ స్వామికి భక్తి శ్రద్ధలతో కూర్చొని శ్రద్ధగా పారాయణం చేసి, అంటే మనం పరదేవతను ఊహిస్తున్నాం, పరపురుషుడిని ఊహిస్తే పనికిరాదు. పరదేవత స్వరూపంగా మనం భావించి ఆంజనేయ స్వామిని కనుక ఎంతో శ్రద్ధగా పూజిస్తే కనుక ఇద్దరు సుఖంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, అన్నిట్లో కూడా బాగుంటుందన్నమాట. అయితే ధనస్సు రాశికి వృషభ రాశికి వివాహం అయితే కనుక చిన్న ద్వారానే మనస్పర్ధలు రావడం, ఇగోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి దత్త కవచం, దత్తాత్రేయ స్వామిది స్తోత్రం కానీ, దత్తాత్రేయ స్వామిని మననం కానీ, అదేవిధంగా దత్త చరిత్ర కానీ ఇవి భక్తి శ్రద్ధలతో కనుక ఆచరిస్తే అన్నిట్లో కూడా శుభం కలుగుతుంది. అదేవిధంగా మేషరాశి వారికి, ఒకవేళ వృషభ రాశి వారికి అవుతే కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎంత చేస్తే అంత ఫలితం ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పిన రాసుల్లో దేవతా సంబంధించింది మీరు ప్రతి నిత్యము చేస్తూ ఉంటే ఇంట్లో ఏ గొడవలు ఉండవు. నన్ను నమ్మండి, మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో ఆచరించండి. ఇంకొకరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు. దేహి అని ఇంకొకరిని ఎందుకు అడగాలి?
ఒకరి దగ్గరికి మనం ఎందుకు వెళ్ళాలి? మనం సరిగా లేకపోతేనే ఒకరి దగ్గరికి వెళ్ళాలి. మనం అంతా తెలుసుకున్నాక కూడా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే అదే మన అజ్ఞానం. ఇంకొకటి ఏంటంటే చాలామంది, స్వామి మీకు బాగా డబ్బులు సంపాదించడానికి ఇవన్నీ చెప్తున్నారా అంటున్నారు. వాస్తవంగా నాకు ఒక రూపాయి కూడా అవసరం లేదమ్మా. ఎందుకంటే నేను నాకంటూ ఒక దేవాలయం ప్రత్యేకించి చేసుకుంటున్నాను శ్రద్ధగా. కాబట్టి నాకేదో రూపాయి రావాలని కాదు. ఇలా గొడవలు అవ్వకుండా చూస్తున్నాం కదమ్మా, నిద్ర లేచిన దగ్గర నుంచి పెద్ద పెద్ద వాళ్ళైనా సరే విడిపోతూ ఉన్నారు. ఇవన్నీ ఈగోస్ వల్లనే వెళ్ళిపోతున్నారు. కాబట్టి అలా విడిపోకుండా అందరూ సుఖంగా ఉండాలని, అందరూ సంతోషంగా ఉండాలని ఈ విధంగా చెప్పడం జరుగుతుందన్నమాట. థ్యాంక్ యూ దత్త గారు. థ్యాంక్ యూ. ఓం శ్రీ దత్తాయ నమః. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః. సో చూసారు కదా, ఒక్కొక్క రాశి వారికి ఒక్కో విధంగా, అంటే ఏ రాశి కలిసి వస్తుంది, ఏ రాశిని చేసుకుంటే బాగుంటుంది అనేది అన్ని రాశుల వారికి సెట్ అయినప్పటికీ కూడా కొన్ని స్థితిగతులు కొన్ని మారుతూ ఉంటాయి. దానివల్ల కొన్ని ఇష్యూస్ కూడా మనకు వస్తూ ఉంటాయని దత్తగా చెప్తున్నారు. సో ఏ రాశి వారికి ఆ రాశి వారికి సపరేట్గా ఏం చేసుకుంటే మంచిది, ఎలాంటి పరిహారాలు పాటించాలని. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమాత్రం డౌట్ ఉన్నా కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.